గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్, పెండింగ్ పనులు, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం 99 రోజుల స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను అధికారులు రూపొందించారు. ఇప్పటికే హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చడమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి నగరంలో శుభ్రతను చెక్ చేసేందుకు సడన్ విజిట్ చేస్తానన్నారు. అయితే కాసేపట్లో మున్సిపల్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ఈ భేటీ తర్వాత సీఎం సడన్ విజిట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేస్తుంది. దాదాపు 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్, పెండింగ్ పనులు, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం 99 రోజుల స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను అధికారులు రూపొందించారు. ఇప్పటికే హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చడమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి నగరంలో శుభ్రతను చెక్ చేసేందుకు సడన్ విజిట్ చేస్తారన్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఇటు మున్సిపల్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీ తర్వాత సీఎం సడన్ విజిట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ పై అయితే ఇటు గవర్నమెంట్ ఫోకస్ చేసింది. మరికొద్దిసేపట్లో ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి భేటీ కూడా కాబోతున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రావణ్, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన, మల్కాజ్గిరికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో అంతకన్నా ముందే గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, దోమలు, అవసరమైనటువంటి చోట్ల రోడ్లు, దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు, ఇట్లా జనాలకి మౌలిక పౌర సేవలు అందించేటువంటి ప్రతి అంశంపైన సీరియస్గా ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో దానికి అనుగుణంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ని అధికారులు రూపొందించారు. ఆ యాక్షన్ ప్లాన్ అనేది వచ్చే నెల 3వ తారీఖు లేదా 4వ తారీఖున అమలు స్టార్ట్ చేయబోతున్నారు. వరుసగా 99 రోజులు గ్రౌండ్లోనే అధికారులు కమిషనర్ దగ్గర నుంచి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్, ఇంజనీర్లు, ఏఈలు, ఎస్సీలు, సిఈలు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేయాలి. నేను కూడా నేరుగా సీఎం అయి ఉండి నేను కూడా నేరుగా హైదరాబాద్ రోడ్ల మీద విజిట్ చేస్తా, సైబరాబాద్ రోడ్ల మీద విజిట్ చేస్తా, మల్కాజ్గిరి రోడ్ల మీద విజిట్ చేస్తా. శానిటేషన్కి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేసే విధంగా ఆదేశాలు ఇస్తా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇది రీసెంట్గా ఇచ్చినటువంటి అంశం. సో ఇవాళ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సైబరాబాద్ కమిషనర్ సృజనాతో పాటు మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, 3 కమిషనర్లతో పాటు స్పెషల్ ఆఫీసర్ జేఎస్ రంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కొనసాగుతుంది ప్రస్తుతం సెక్రటేరియట్లో. సో అధికారులందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ని చాలా సీరియస్గా అమలు చేయాల్సి ఉంటుంది. చాలా చోట్ల స్ట్రీట్ లైట్ రావట్లేదు, దోమలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి, అధికారులు పనిచేయట్లేదు, ఫాగింగ్ చేయట్లేదు, శానిటేషన్ విపరీతంగా ఇబ్బందికరంగా మారింది, ఎక్కడి పడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయని ఇట్లా వరుసగా జిహెచ్ఎంసీ అధికారులపైన, సైబరాబాద్ మున్సిపల్ అధికారులపైన, మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులపైన నగరవాసులు తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రతి అంశం పైన జనాలకు అవసరమైనటువంటి ప్రతి అంశం పైన సీరియస్గా ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం చేపట్టినటువంటి మీటింగ్లో కూడా అధికారులకు ఆదేశించారు. సో వచ్చే నెల 3వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 99 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. ఆ యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా ఎక్కడ ఏ రోజు సీఎం వచ్చి విజిట్ చేస్తారు అని చెప్పకుండా సడన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నారు. ఒక పరిస్థితులు బాగాలేకపోతే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ సంకేతాలు ఖచ్చితంగా ఒక 3-4 నెలల తర్వాత, అంటే 90 రోజులు కాబట్టి ఆల్మోస్ట్ 3 నెలలు. సో దాని తర్వాత 3 నెలలు అంటే 4 నెలలు 5 నెలల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, సైబరాబాద్, మల్కాజ్గిరి ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి. జనాలకు మంచి చేసినట్టు చూపిస్తాం, దాని తర్వాత ఎన్నికలకు వెళ్తామనేది మేబీ ఆలోచన ప్రభుత్వాన్ని ఉండొచ్చు. ఇవాళ రాత్రి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లకు సంబంధించినటువంటి
పనులు కూడా గ్రౌండ్ కాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ 4వ తేదీన అక్కడ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కానీ ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఫైనల్గా అది ఒక కొలిక్కి వచ్చింది. కాబట్టి కేబీఆర్ చుట్టూ నిర్మించబోయేటువంటి 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లకు సంబంధించినటువంటి పనులు ఇవాళ నైట్ స్టార్ట్ కాబోతున్నాయి. దానికి సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పరిధిలో చాలా పకడ్బందీగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించమని చెప్పారు. అది ఆల్రెడీ రూపొందించారు. కాబట్టి ఇక ఏ విధంగా అమలు చేయాలని సీఎం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఏ విధంగా ఉండబోతుంది, 99 రోజుల యాక్షన్ ప్లాన్ పూర్తయిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతుంది, హైదరాబాద్ ఈ 3 కార్పొరేషన్లు ఏ విధంగా మారబోతున్నాయి అనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యాక్షన్ ప్లాన్ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో నగరం పైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా ఈ యాక్షన్ ప్లాన్ చూసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు చూసినా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు తెలంగాణ డెవలప్మెంట్ పై అయితే ఇటు జిహెచ్ఎంసీలో ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది అనే దానిపై అయితే తెలంగాణ సర్కార్ ఫోకస్ చేస్తుంది. దాదాపు 3 కార్పొరేషన్ పరిధిలో కూడా ఇటు విజిట్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో కూడా మరికొద్దిసేపట్లో అయితే సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.